ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసుకున్న ట్యూన్, ఈ ట్యూన్‌కి ఏ వాయిస్ అయితే బావుంటదనేది ఈయనకు కరెక్ట్‌గా ఒపీనియన్ ఉంటదా నిజానికి? సజెస్ట్ చేస్తాం సార్ మనం. ఓకే. మనం సార్ కంపల్సరీ సజెస్ట్ చేస్తారు. నాకు తెలిసి అందరూ ఈ సింగర్ ఉంటే బాగుంటది అని సజెస్ట్ చేస్తారు. నాకు తెలిసి మణి గారు చాలా మన వాళ్ళు ఉండాలని ఫైట్ చేశారు. అవును. చాలా సింగర్స్ తెలుగు వాళ్ళు ఉండాలని ఫైట్ చేశారు. సో ఫైట్ చేసిన వాళ్ళ చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి కదా. కీరవాణి గారైతే ఆబ్వియస్‌గా 90% తెలుగు వాళ్ళతోనే అవునండి. పాడిస్తుంటారు. కీరవాణి గారు అంతే. చాలా వరకు కొత్త సింగర్స్‌తో పాడిస్తుంటారు. చిన్న వాళ్ళతో పాడిస్తూ ఉంటాడు. వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తారు కీరవాణి గారు బాగా. అంటే ఈ మధ్య చూస్తున్నాం గతంలో వేర్లే కానీ టైం ఇస్తారు. అంటే మనకి ట్రిపుల్ ఆర్ లాంటి దాంట్లో కూడా రాహుల్ సిప్లిగంజ్కి ఛాన్స్ ఇవ్వడం అంత పెద్ద సినిమాలో అంటే ఆయన కావాలంటే మార్చుకోవచ్చు. ఆ చాయిస్ ఆయనకు ఉంది కదా, ఆ రైట్ కూడా ఉంది ఆయనకి. అంటే మీరు వినే సాంగ్ బయటికి రాగానే ఒక సింగర్తో వస్తుంది కదా, ఆ సింగర్ ముందు ఒక 10 మంది పాడి ఉంటారు. 10 సింగర్స్ ఆల్రెడీ పాడి ఉంటారు. ట్రాక్ సింగర్ సో డిసైడ్ చేస్తారు ఎవరు. ఓకే ఓకే. ఒక పాటను ముందే పాడతారు, ఎవరి వాయిస్ లో బాగుంటే అది బయటకు వస్తుంది. ఎవరి వాయిస్ అంటే ఇప్పుడు నా సజెషన్ ఉంటుందండి, ఒక 2 సింగర్స్ పాడితే బాగుంటుంది అని ఉంటుంది. వాళ్ళు పాడతారు, వాళ్ళతో పాడిస్తాం. ఓకే. ఇప్పుడు నా ఐడియా వేరే వాళ్ళకి అంటే నచ్చకపోవచ్చు. వాళ్ళు సజెస్ట్ చేస్తారు, వాళ్ళతో ఒక 2 సింగర్స్ పాడిస్తారు. ఫైనలైజ్ ఇంకా కరెక్ట్ రిలీజ్ డేట్ ముందు ఏది బాగుంటుంది, ఏది ఎక్స్ప్రెషన్ ఉంది అంటే ఆల్ యాంగిల్స్ లో చూస్తారు కదా. మీరు అన్నట్టు ఇప్పుడు స్పష్టత, అవును, వర్డ్ స్పష్టత ఒకటి, ట్యూన్, ఎక్స్ప్రెషన్. మెయిన్ ఎక్స్ప్రెషన్ ఉంది. మెయిన్ ఎక్స్ప్రెషన్ ఏది బాగుంటే అది మనం. నిజానికి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా కనుమరుగు అవుతున్నాయి మెల్లగా, ఓన్లీ పాడి వెళ్ళిపోతున్నారు. అట్లాగేం లేదు, ఉన్నాయి. అంటే చూస్తున్నాంలేండి, ఇప్పుడు మీరు మొహమాటాన్ని చెప్పినా ఇప్పుడు ఒక పదాలు, సాహిత్యము, దీన్ని బట్టి ఉండే ఎక్స్ప్రెషన్, దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా. అది ఆల్మోస్ట్ మెల్లమెల్లగా కనుమరుగు అవుతున్నాయి కొత్త వాళ్ళు వచ్చినప్పటికీ. నా ఉద్దేశం ఏంటంటే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అవన్నీ కనుమరుగు అవ్వండి. ఓకే. ఇప్పుడు అంటే మన వాళ్ళు వేరే దగ్గర వెళ్తున్నారు కదా, చెన్నై వెళ్తున్నారు, బాంబే వెళ్తున్నారు, వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ని తెచ్చుకుంటున్నారు. సో ఇఫ్ హీ నోస్ తెలుగుని తెలియాలి కదండి, భాష తెలియాలి కదా. అవును, భాష తెలిస్తే తప్పు రాదు తెలుస్తుంది నా ఉద్దేశము. అదే అంటే మనకి చిత్రగారు లాంటి వాళ్ళు నాన్ తెలుగు సింగర్స్ కూడా తెలుసుకునే ఎక్స్ప్రెషన్ అద్భుతంగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే సింగర్లో కూడా డెడికేషన్ ఉండాలి, వేరే భాష అయినా పర్లేదు, ఎవరైనా పాడితే. అంటే వాళ్ళ టైం వేరే, ఇప్పుడు టైం వేరే అండి. అంటే నిజానికి మనం చాలా రెగ్యులర్ కామెంట్ ఇది, పాత పాటలే బాగున్నాయి కామెంట్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది ఓల్డ్ సాంగ్స్ నోటెడ్గా ఫుల్ సాంగ్ పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే పాటలకు అంత స్పేస్ ఉందంటే మీరు అందాక అన్నట్టుగా 2 ఛానల్ వినే ఒప్పుకోలేదు ఇప్పుడు జనాలకి. అంటే జనాలు ఇప్పుడు అంటే మనం యూట్యూబ్ వ్యూసే కదా చూస్తున్నాము. యూట్యూబ్ వ్యూస్లో మనం దాంట్లో చెక్ చేస్తే అనలిటిక్స్లో 145-2 minutes వరకే, అంటే 4 minutes సాంగ్ ఉన్న 2 minutes వరకే చూస్తున్నారు. మాక్సిమం వ్యూస్ అక్కడికే వస్తున్నాయి. రీసెంట్గా మణిశర్మ గారు కూడా ఇదే అన్నారు, పాట వినవినగా నచ్చుతుంది, అట్లా అక్కడ దాకా ఆగకుండా వాటిని రీల్స్ చేసి నాశనం చేస్తున్నారు మ్యూజిక్. అంటే కొన్ని పాటలు కొన్ని సాంగ్స్ మూవీ చూసాక బాగుంటాయండి, ఎందుకంటే సిచ్యువేషన్ ప్రకారంగా విజువల్గా కూడా సిచ్యువేషన్ ప్రకారంగా అది అక్కడ వచ్చి సెట్ అవుతుంది. మీరు డైరెక్ట్ వింటే మీకు నచ్చకపోవచ్చు ఒక్కోసారి. కొన్ని సాంగ్స్ విన్నాక మనకి